సంఖ్యాకాండం 23వ అధ్యాయం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్టు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును దానబలిగా అర్పించారు. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దానబలి యొద్ద నిలిచి ఉండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దానబలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజులను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెటల శిఖరము నుండి అతని చూచున్నాను, కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటిదగును గాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చు అనిబడను గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తం వారిని శపింపవాలని అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతను తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దానబలి యొద్ద నిలిచి ఉండము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దానబలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పారని అడుగగా బిలాము పాడు. బాలాకు లేచి, వినుము, సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా? ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల అందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడను. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపనవద్దు, దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, అక్కడ నుండి నా నిమిత్తము నేను వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్టు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను.